ఈ రోజుల్లో ప్రపంచం దేని వెనకాల పరిగెడతా ఉందంటే మెటీరియలిజం వెనకాల పరిగెడతా ఉందండి. వస్తువులు, కంటికి కనబడే వాటికి ఇచ్చే విలువ చాలాసార్లు మనం దేవుడికి ఇవ్వట్లేదు. మన జీవితంలో కంటికి కనబడని దేవుడు, కంటికి కనబడని సృష్టికర్త మనల్ని నిరంతరము సీసీ కెమెరాల కంటే చాలా సునిశితంగా పరిశీలిస్తున్న ఆయన కంటిని గురించి, ఆయన చూపుని గురించి ఆలోచన చేయడం లేదు. కానీ ఈ రోజుల్లో ప్రపంచం అంతా, ద వరల్డ్ ఇస్ ఆఫ్టర్ మెటీరియలిజం. ప్రపంచం అంతా కూడా వస్తువుల కోసం ఆరాట పడతా ఉంది. ఇక నాకు బైక్ లేకపోతే జీవితమే లేదన్నట్లు ఫీల్ అయ్యే యవనస్తులు ఉన్నారా లేదా అండి? అమ్మా నాన్నని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. డాడీ నాకు బైక్ కొనిచ్చకపోయావనుకో అక్కడికి వెళ్ళి దూకేస్తాను, ఇలా చేసేస్తాను, అలా చేసేస్తానని వస్తువులకి చాలా అధికమైన ప్రాధాన్యతనిస్తూ బ్రతికేవారు చాలామంది ఈ సమాజంలో మనకు కనపడుతున్న తరుణంలో మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు నా షార్ట్ మెసేజ్లో 3 పాయింట్స్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మ్యాటర్ ఆర్ మేకర్. వస్తువుల లేదా వస్తువులన్నిటినీ కలిగి ఉన్న సమస్తాన్ని సృజించిన సృష్టికర్త. దేనికి మనం విలువ ఇస్తున్నాం, దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, దేనికోసం ఎక్కువ ఆలోచిస్తున్నాం, దేని గురించి ఎక్కువ తాపత్రయపడతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేస్తున్న దినాల్లో పాత నిబంధన గ్రంథంలో కొంతమంది వ్యక్తులను గురించి ఆయన ఆయా సందర్భాలలో మరి దేవుని రాజ్య సువార్తను లేదా దేవుని రాజ్య సంగతులను, పరలోక రాజ్యాన్ని గురించిన మాటలను ప్రకటిస్తున్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో నుండి కొంతమంది వ్యక్తులను దేవుడు జ్ఞాపకం చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఒక స్త్రీ గురించి యేసయ్య చెప్పి, ఈమెను మాత్రం మీరు మర్చిపోవద్దు, ఈమెను గుర్తుపెట్టుకోండి అని చెప్పారండి. ఎవరామె? మీకు ఆల్రెడీ స్ట్రైక్ అయి ఉంటుంది. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 17 వర్స్ 32. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు వారు ప్రభు వారు చెప్పిన మాట, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనండి. ఇది యేసే చెప్పిన మాట అండి. అసలు లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆమెను గురించి జ్ఞాపకం చేసుకోవడానికి ఆమె ఏమైనా నోబెల్ ప్రైజ్ సంపాదించిందా? ఆమె ఏదైనా పెద్ద రివార్డ్ ఏమైనా పొందుకుందా? హ్యాస్ షీ అకంప్లిష్డ్ ఎనీ గ్రేట్ థింగ్ ఫర్ ద లార్డ్? దేవుని కొరకు ఏమైనా గొప్ప కార్యం చేసిందా? అందుకని లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని యేసయ్య చెప్పారంటే, లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నారంటే యేసయ్య ఒక రాంగ్ ఎగ్జాంపుల్గా, ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉంది కాబట్టి. చూడండి, తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు వాళ్ళ పిల్లలకి కొంతమందిని చూపించి, వాడిలాగా చదువు, ఈ అమ్మాయిలా చదువు, కొంచెం బుద్ధి తెచ్చుకొని కొంతమందిని చూపించి మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. మరి కొంతమందిని చూపించి వీళ్ళలా మాత్రం అవ్వకు, ఆ అమ్మాయిలా మాత్రం చేయకు, అలా చేసావంటే వీరిలాగా ఉన్నామంటే మా పరువు పోయినట్లే, ఇక మేము బ్రతికినా కూడా వేస్ట్ అని కొంతమందిని ఏమో బ్యాడ్ ఎగ్జాంపుల్స్ని చూపించి ఒక వార్నింగ్ లాగా, ఒక అలర్ట్ లాగా మనకి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు రిమెంబర్ లాట్స్ వైఫ్, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని ఎందుకు చెప్పారంటే, లోతు భార్య షీ లవ్ ద మ్యాటర్ మోర్ దాన్ ద మేకర్. ఇందాక చెప్పాను కదండి, మ్యాటరా మేకరా అని చెప్పాను కదా. మ్యాటర్ ఆర్ మేకర్. వస్తువులు ముఖ్యమా? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ముఖ్యమా? ఆశీర్వాదాలన్నీ అనుగ్రహించే ఆశీర్వాదాల దాత, ప్రతిదానికి మూలము ఆధారము అయిన దేవుడు ముఖ్యమా అంటే, లోతు భార్య మ్యాటర్కి విలువ ఇచ్చింది, మేకర్కి విలువ ఇవ్వలేదు. అబ్రహాము లోతులు, దేవుడు అబ్రహామును పిలిచి, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అబ్రహాము అని పిలిచినప్పుడు అబ్రహాం బయలుదేరాడు, దేవుని మాటకు స్పందించాడు. హీ వాజ్ ఒబీడియంట్ అండ్ హీ టుక్ అ స్టెప్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో అడుగులు వేశాడు. అయితే అబ్రహాము తన తండ్రి ఇంటిని, తన బంధువులను, తన స్వజనమును, స్వదేశాన్ని విడిచిపెట్టి ప్రయాణం ప్రారంభించిన తర్వాత అబ్రహాం యొక్క బంధువైన లోతు అన్నాడు, అబ్రహామా, నాకు తెలుసయ్యా, నువ్వు దేవునితో నడిచే వ్యక్తివి, నువ్వు దేవునితో మరి చక్కగా దేవుని ఎడల భయం కలిగిన వ్యక్తివి, నీతో నేను ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఐ వాంట్ టు బీ విత్ యు అని అబ్రహాముతో పాటు లోతు ప్రయాణం అయ్యాడండి. మన జీవితాలలో కూడా మనం ఎవరితో హ్యాంగ్ అవుట్ అవుతామో, ఎవరితో మనం ఎక్కువగా సమయం గడుపుతామో వారు మన జీవితం మీద అత్యధికమైన ఇన్ఫ్లుయెన్స్ను చూపిస్తారు అని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. నీవు ఒక పక్షిరాజులాగా, ఒక ఈగిల్ లాగా ఆకాశంలో ఎగరాలంటే కోడి పిల్లలతో తిరగకూడదంట. మీరు ఎప్పుడైనా ఈగ్లెట్స్ లేదా పక్షిరాజు యొక్క పిల్లలు, గ్రద్ద పిల్లల్ని ఎప్పుడైనా కోడి పిల్లలతో చూసారండి?
అవి ఎప్పుడు కూడా కలిసి ఉండవు. ఎందుకంటే వాటి విధానం వేరు, వీటి విధానం వేరు. వాటి ఫుడ్ వేరు, వీటి ఫుడ్ వేరు. వాటి పద్ధతి వేరు, వాటి ఆలోచనలు వేరు, వీటి ఆలోచనలు వేరు. విశ్వాస జీవితంలో కూడా ఇఫ్ యు వాంట్ టు సోర్ హై లైక్ ఎన్ ఈగల్, ఆకాశంలో యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురని ఉంది. నువ్వు కూడా పైకి ఎగరాలంటే దేవుని కొరకు పైకి ఎగిరిన అనుభవాలు ఎవరికి ఉన్నాయో వారితో ఉండండి, వారితో సహవాసం చేయండి, వారితో మాట్లాడండి, వారితో ముచ్చటించండి, వారితో ఒకవేళ మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రార్థన సహకారం కొరకు వారిని అడగండి తప్ప మిమ్మల్ని ఇంకా లోకంలోకి దించి, మిమ్మల్ని ఇంకా దిగజార్చి, మీ భక్తిని పాడు చేసే వారితో మాత్రం ఎప్పుడు సహవాసం చేయొద్దు. ఇప్పుడు అబ్రహాము తన స్వజనాన్ని, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయలుదేరినప్పుడు లోతు అన్నాడు, అబ్రహాము నేను నీతో పాటు వస్తాను. ఎందుకంటే లోతుకు తెలుసు అబ్రహాముతో ఉంటే లోతు కూడా దీవించబడతాడు అని. బయలుదేరారు ఇద్దరు కలిసి. కానీ దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టిన తర్వాత అబ్రహాము ఆస్తి పెరిగిపోయింది, లోతు ఆస్తి పెరిగిపోయింది. ఆ సమయంలో అబ్రహాము యొక్క గొర్రెల కాపర్లకు, లోతు యొక్క గొర్రెల కాపర్లకు గొడవ వచ్చిందండి. గొడవ వచ్చినప్పుడు అబ్రహాము చాలా అద్భుతమైన విధానంలో ఆ గొడవకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాడు. చాలాసార్లు కుటుంబాలలో కూడా గొడవలు ఒక బాంబ్ ఎక్స్ప్లోషన్ లాగా ప్రపంచం అంతటికి తెలియక ముందు చిన్నగా స్టార్ట్ అవుతాయి, అవునా కదా? ముందు చాలా చిన్నగా స్టార్ట్ అవుతాయి, ఒక్క మాటతో స్టార్ట్ అవుతాయి కొన్నిసార్లు, లేదా ఒక రాంగ్ మిస్కన్సెప్షన్తో స్టార్ట్ అవుతాయి, ఒక చిన్న అపార్థంతో స్టార్ట్ అవుతాయి. దైవ భయం కలిగిన వారు, ఆ తర్వాత సమాధానాన్ని ప్రేమించేవారు ఏం చేస్తారంటే సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మరి సాల్వ్ చేసుకుంటారు. దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుని మీద ఆధారపడి సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మరి సాల్వ్ చేసుకుంటారు. కానీ కొంతమంది ఉంటారు ఆ సమస్య చిలికి గాలివానై, ఆ తర్వాత న్యూస్ పేపర్లు ఎక్కేసి, ఆ తర్వాత ఊరంతా తెలిసిపోయి కుటుంబం యొక్క పేరు, పరువు, ప్రతిష్ట అంతా మంట కలిసే వరకు చూద్దాంలే ఎంతవరకు వెళ్తుందో, చూద్దాంలే ఏం జరుగుతుందో అని కొంతమంది అలా కాసుకొని చూస్తూ ఉంటారండి. అబ్రహాము నుండి చాలా విషయాలు నేర్చుకోవాలి మనము. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అండ్ దిస్ ఇస్ వన్ థింగ్ దట్ వీ మస్ట్ లెర్న్ ఫ్రమ్ ఏబ్రహాం. అబ్రహాము జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక అనుభవం ఏంటంటే, గొడవ రాగానే ఇంకా అబ్రహాము లోతు వరకు రాలా, గొర్రెల కాపర్ల వరకే ఉంది. అబ్రహాం అన్నాడు, మనం బంధువులం కాబట్టి మనము కలహించుకోవడం మంచిది కాదయ్యా, మన సమాధానంగా ఉండాలి. కాబట్టి నువ్వు ఒక రూట్ వెళ్ళు, నేను ఇంకొక రూట్ వెళ్తాను. మన మధ్యలో మంచి టర్మ్స్ ఉండాలి, మన మధ్యలో ప్రేమ ఉండాలి తప్ప గొడవలు ఉండడానికి వీలు లేదు. మన మధ్యలో కలహాలు ఉన్నాయంటే అది లోకానికి ఒక చెడు మాదిరిగా ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు రావడం నాకు ఇష్టం లేదని ఇంటి పెద్దగా, ఆత్మీయంగా ఒక మెచ్యూరిటీ, ఆత్మీయంగా ఒక పరిపక్వత కలిగిన వ్యక్తిగా అబ్రహాము నిలబడి ఒక చక్కని మాట లోతుతో చెప్పిన తర్వాత కన్నులెత్తి లోతు చూసి, సొదొమ గొమొర్రా ప్రాంతాలు చాలా పచ్చగా దేవుని తోటలాగా చాలా అందంగా సస్యశ్యామలంగా కనబడగానే లోతు అనుకున్నాడు, ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే నేను బాగుపడతాను, నా కుటుంబం వర్ధిల్లుతాము, మెటీరియలిస్టిక్గా మేము చాలా ప్రాస్పర్ అవుతాం, కాబట్టి ఐ విల్ చూస్ దట్ ల్యాండ్, ఆ ప్రాంతాన్ని నేను ఎంచుకుంటానని ఇందాక చెప్పాను కదండి. కంటితో చూసి, వెలిచూపుతో చూసి, విశ్వాసముతో ప్రార్థన చేయకుండా, దేవుని అడగకుండా తన స్వంత నిర్ణయాన్ని తీసుకొని లోతు తన కుటుంబము సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత సొదొమ గొమొర్రా ప్రాంతంలోని ప్రజలు భయంకరమైన పాపంలో బ్రతుకుతా ఉన్నారు, వావి వరసలు లేకుండా జీవిస్తూ ఉన్నారు. నేటి దినాల్లో కూడా మనం చూస్తూ ఉంటే సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఇలాగే ఉండేదేమో ఆనాడు అని మనకు అనిపిస్తూ ఉంది కదండి. వార్తల్లో మనం చూస్తూ ఉంటే ఎప్పుడు వినని అంత భయంకరమైన సంఘటనలు, ఎప్పుడు కూడా వినని, మనం ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉండే పరిస్థితులు నేటి సమాజంలో మన కంటికి కనబడుతూనే ఉన్నాయి. మనిషిలో ఉన్న దుష్టత్వం రోజు రోజుకి ఒక్కొక్క డిగ్రీ పెరిగిపోతా ఉందండి. నిజానికి దేవునికి దూరంగా ఏ వ్యక్తి అయినా సరే ఇక ఎంత చెడిపోతారో, ఎంతవరకు చెడిపోగలరో అంతవరకు చెడిపోతా ఉన్నారు ఈ సమాజంలో. అయితే సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేయడం ప్రారంభించినప్పుడు దేవుడు ఆకాశం నుండి అగ్నిగంధకాలను కురిపించి ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలి అని దేవుడు ఆలోచన చేసినప్పుడు దేవునికి లోతు గుర్తొచ్చాడు. లోతు కంటే ముందు అబ్రహాము గుర్తొచ్చాడు. ఎందుకంటే వాక్యంలో వ్రాయబడింది అబ్రహాము దేవుని స్నేహితుడని.
స్నేహితులకి సీక్రెట్స్ ఉండవు కదా, స్నేహితులతో అన్ని మనసు తెరిచి చెప్పుకుంటాం కదా. ఇప్పుడు దేవుడు అనుకున్నారు, నేను అబ్రహాము యొక్క బంధువైన లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతం మీదకి నేను అగ్నిగంధకాలు కురిపించి ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తే నా స్నేహితుడైన అబ్రహాం బాధపడతాడు. కాబట్టి ఈ విషయాన్ని నేను అబ్రహాముకు చెప్తాను అనుకొని దేవుడు అబ్రహాముకి ముందే చెప్పాడు. ఒక విషయం మీకు చెప్పనివ్వండి, దేవునితో నిజంగా మనం సహవాసం చేసే వారమైతే, దేవునితో నిజంగా మనము సమయం గడిపే వారమైతే, దేవునితో అనుదినము నడిచే అనుభవం మనం కలిగి ఉండే వారమైతే, కొన్నిసార్లు మన జీవితంలో జరగబోయే విషయాలను దేవుడు ముందుగానే రివీల్ చేస్తాడండి. ఎందుకంటే ఆయనకు అంత దగ్గరగా బ్రతికినప్పుడు సమ్ టైమ్స్ హీ టెల్స్ యూ, సమ్ టైమ్స్ హీ ప్రిపేర్స్ యూ ఫర్ వాట్ ఈస్ అహెడ్ ఆఫ్ యూ. నీ ముందు ఏముందో ఆ పరిస్థితి కొరకు నిన్ను ముందుగానే దేవుడు సిద్ధపరుస్తాడు. కొన్నిసార్లు నిన్ను ముందుగానే దేవుడు వార్న్ చేస్తాడు, కొన్నిసార్లు నిన్ను ముందుగానే దేవుడు నిన్ను మానసికంగా ప్రిపేర్ చేస్తాడు ఫర్ సంథింగ్ దట్ ఈస్ అహెడ్ ఆఫ్ యూ. నువ్వు ఫేస్ చేయబోయే ఏదో పరిస్థితిని గురించి నీకు ముందుగానే దేవుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత అబ్రహాము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం ప్రారంభిస్తాడు. దేవా, 50 మంది నీతిమంతులుంటే ఆ స్థలాన్ని నాశనం చేయకుండా విడిచిపెట్టేయ్యా, దుష్టులతో పాటు నీతిమంతులు కూడా నువ్వు నశింపజేస్తావా, నువ్వు అలా చెయ్యవు కదా అని దేవుని సన్నిధిలో బ్రతిమాలుతున్నట్లుగా మనం ఆదికాండంలో మనం గమనించగలం. అయితే ఆ సందర్భంలో ఆఖరికి 10 మంది నీతిమంతులు కూడా ఆ ప్రాంతంలో ఉండరండి. బట్ ఫైనలీ ఫర్ ద సేక్ ఆఫ్ అబ్రహామును బట్టి, అలాగే లోతు కూడా నీతిమంతుడుగా జీవించాడు అని వాక్యంలో మనం చూస్తాం. సో నీతిమంతుడైన లోతును బట్టి కూడా దేవుడు 2 దేవదూతలను పంపించి లోతు యొక్క ఇంటికి దేవుడు పంపించి లోతుకు తన కుటుంబానికి చెప్పిస్తాడు. ఏమనంటే, ఈ ప్రాంతం అంతా నాశనం కాబోతుంది, సో గెట్ రెడీ, ప్రిపేర్ యువర్ సెల్ఫ్, మీరు వెంటనే సిద్ధపడి మీరు బయటకి వచ్చేసేయండి, యూ మస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ హియర్. నేను కూడా యుఎస్లో జాబ్ చేయడానికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడంతా వుడెన్ హౌసెస్ ఎక్కువ ఉంటాయి, చెక్కతో కట్టిన ఇళ్ళు ఎక్కువ ఉంటాయి. సో అక్కడ మా ఫ్రెండ్స్ నాకు ఒక మాట చెప్పారు. అదేంటంటే, ఇక్కడ ఇళ్లలో ఫైర్ అలారం అనేది ఒకటి ఉంటుంది. మనం కొన్నిసార్లు వడియాలు వేపినా కూడా పొగ రాగానే ఫైర్ అలారం మోగేస్తూ ఉంటుంది. అయితే ఫైర్ అలారం మోగగానే చెక్క ఇల్లు కాబట్టి చాలా త్వరగా ఫైర్ క్యాచ్ అయిపోయి చాలా త్వరగా ఇల్లంతా కూడా కాలిపోతుంది. కాబట్టి ఫైర్ అలారం అనేది నీకు ఎప్పుడైనా వినపడితే నువ్వు ఒకటి నీ రూమ్లో నుంచి తీసుకొని బయటకు పరిగెట్టాలి. అదేంటంటే నీ పాస్పోర్ట్. ఎందుకంటే పాస్పోర్ట్ కాలిపోతే చాలా కష్టం, దూరదేశంలో ఉన్నాం కాబట్టి. నా బట్టల సూట్ కేసులు, లేకపోతే అవి ఇవి, నా బుక్స్, నా ల్యాప్టాప్, ఇవన్నీ వెతుక్కోవడానికి వీల్లేదు. ఒకవేళ ఫైర్ అలారం వినపడితే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ టేక్ యువర్ పాస్పోర్ట్ అండ్ రన్ అవుట్ ఆఫ్ ద హౌస్. పాస్పోర్ట్ తీసుకో, ఇంట్లో నుంచి కట్టుబట్టలతో పరిగెట్టు, మిగతావి ఏం పోయినా మళ్ళీ కొనుక్కోవచ్చు, ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. కానీ పాస్పోర్ట్ కూడా చాలా అమూల్యమైనది కాబట్టి పాస్పోర్ట్ పట్టుకొని బయటకు పరిగెట్టమని నా ఫ్రెండ్స్ ఒక మంచి సలహా ఇచ్చారు. ఇప్పుడు లోతుకు తన కుటుంబానికి ఒక ఫైర్ అలారం లాగా, ఒక వార్నింగ్ లాగా దేవుని దూతలే స్వయాన వారి దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారు. మిసెస్ లోతు, మీ పిల్లలు మీరందరూ బయలుదేరండి, అతి త్వరగా పరలోకము నుండి అగ్ని గంధకాలు కురవబోతున్నాయి ఈ భూమి మీద, లేకపోతే మీరున్న ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ మీద. సో గెట్ రెడీ, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అని వారిని తొందర పెడతా ఉంటే, లోతు భార్య లోతు ఆలస్యం చేశాడని ఉందండి బైబిల్లో, లోతు తడవు చేశాడని ఉంది. నేను అనుకుంటాను లోతు కాదు, లోతు భార్య తడవ చేసి ఉంటుంది. ఎందుకంటే మనకి ఏదైనా ఊరికి ప్రయాణం అయితే స్త్రీలు ఎంత సర్దుతూ ఉంటారు కదండి, వేరే ప్లానెట్కి వెళ్ళినంతగా సర్దుతూ ఉంటాం మనం. ప్రతిది అది పెట్టాను, ఇది పెట్టాను సర్ది మళ్ళీ వెతుకుతూ ఉంటాం, మళ్ళీ చూస్తాం పెట్టానా లేదా అని, మళ్ళీ ఏమో ఇంకా అవసరం అవుతుందేమో ఎక్స్ట్రా పెట్టుకుంటూ ఉంటాం కదండి. సో సర్దుడు కార్యక్రమాలలో స్త్రీలు చాలా ప్రావీణ్యత కలిగిన వారు, మనందరికీ బాగా తెలుసు. లోతు తడవ చేశాడు నుండి ఫర్ వాట్ ఎవర్ రీజన్. బట్ ఫైనల్గా దేవుని దూతలు లోతును తన కుటుంబం వారి చేతులు పట్టుకొని బలవంతంగా వారిని బయటకు తీసుకొస్తా ఉన్నారండి. ఎందుకంటే దేవుని తీర్పు ఆ ప్రాంతం మీదకి రాబోతున్న ఆ సందర్భంలో ఆల్మోస్ట్ బయటకు వచ్చేసారు. దేవుని దూతలు ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు లోతు కుటుంబానికి. అదేంటంటే, మీరు ముందుకే చూడాలి కానీ మీరు వెనక్కి చూడడానికి వీలు లేదు. డు నాట్ లుక్ బ్యాక్. ఏది వదిలిపెట్టి వచ్చారో దాని వైపుకు చూడడానికి మాత్రం వీలు లేదు. దట్ వాజ్ అ వెరీ క్లియర్ అండ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్. దేవుని దూతలు ఇచ్చిన చాలా స్పష్టమైన, చాలా కఠినమైన, ఖచ్చితంగా ఫాలో అవ్వవలసిన ఒక మాటను దేవుని దూతలు చెప్పినప్పుడు, ఆదికాండము చూడండి, ఆదికాండము
19వ అధ్యాయము 26వ వచనం. ఆ సందర్భంలో ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి ఉప్పు స్తంభము ఆయన వెనక్కి తిరిగిందంట. వెనక్కి ఎందుకు తిరిగింది చెప్పాలి. వెనక్కి మనం ఎప్పుడు తిరుగుతామండి? వెనక్కి ఏదో ఇంపార్టెంట్ ఉంటే తిరుగుతాం, అవునా కదా? వెనక ఏదో చూడాలనిపిస్తే వెనక్కి తిరుగుతాం. వెనకతో ఏదో అటాచ్మెంట్ ఉంటే వెనక్కి తిరుగుతూ ఉంటాం. వెనక కంటే ఇఫ్ యూ బిలీవ్ దట్ వాట్ ఎవర్ ఈజ్ అహెడ్ ఆఫ్ యూ ఈజ్ సో ఎక్సైటింగ్ అండ్ ఇట్స్ అ బ్లెస్సింగ్, యూ విల్ నెవర్ టర్న్ బ్యాక్. నీ కొరకు దేవుడు ముందుంచిన ఆశీర్వాదము నీ వెనకాల నువ్వు విడిచిపెట్టిన గత జీవితము కంటే ఆశీర్వాదకరమైనదని నీకు అనిపిస్తే నువ్వు అసలు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడవే, నువ్వెప్పుడు వెనక్కి వెళ్ళవే. లోతు భార్య ఎందుకు వెనక్కి తిరిగి చూసిందంటే దానికి ఏ రీజన్స్ అయినా ఉండొచ్చు. మేబీ ఆమె విడిచిపెట్టిన వస్త్రాలు అయి ఉండొచ్చు, ఆమె విడిచిపెట్టిన జ్యువెలరీ సెట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆమె ఇంటి చుట్టూ వేసుకున్న అందమైన తోట అయి ఉండొచ్చు. ఈ రోజుల్లో స్త్రీలకి ఎన్నిటితో అటాచ్మెంట్లో కదండి, మన ఇంట్లో తోటతో మనకి చాలా అటాచ్మెంట్ ఉంటుంది. ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలంటే అమ్మో నా తోట ఏమైపోతుందో, నా పూల మొక్కలు ఏమైపోతాయో. కొన్నిసార్లు ఇంట్లో పెట్స్ని పెంచుకుంటా ఉంటే వాటిని వదిలిపెట్టి వెళ్ళలేం కదండి, వాటిని వదిలిపెట్టి వెళ్ళలేం. మరి దేవుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి కదా, ఏదైనా విడిచిపెట్టి. whether it's your pets, whether it's your family, whether it's your children, whether it's your possessions, దేవుడు పిలిస్తే మాత్రం అన్నీ విడిచిపెట్టి ఎవ్రీథింగ్ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ మనం ఎంతలాగా అటాచ్మెంట్లు పెంచేసుకుంటామంటే వస్తువులతో అవ్వనియండి, మనుషులతో అవ్వనియండి, లేకపోతే మనం పెంచుకునే వాటితో అవ్వనియండి, చాలా మనము బాగా అటాచ్మెంట్లు పెంచేసుకొని ఇక ఎప్పటికీ ఇక్కడే ఉండిపోయేలాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఈ ప్రపంచంలో. లోతు భార్య వెనక్కి తిరిగి చూడడానికి ఆమెకు దేంతో ఉన్న అటాచ్మెంటో నాకు తెలియదు, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆ వివరము వ్రాయబడలేదు. కానీ ప్రాబబ్లీ దేర్ వాజ్ సంథింగ్ దట్ షీ లవ్డ్ దట్ షీ హ్యాడ్ లెఫ్ట్. ఆమె ప్రేమించిన ఏదో ఆమె వెనకాల విడిచిపెట్టేసిందండి. అందుకని ఆమెకి వెనక్కి తిరిగి చూడాలి అనిపించింది. వెనక్కి తిరిగి చూడగానే ఆమె ఏమైపోయిందంటే ఆమె ఉప్పు స్తంభము. అసలు ప్రపంచంలో ఇప్పటి వరకు ఉప్పు స్తంభం అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే మేము పోయిన నెలలో ఇజ్రాయెల్ దేశం, జాన్ వెస్లీ గారు నేను వెళ్ళడం జరిగింది. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. లోతు భార్య అదిగోండి ఒక పిల్లర్ చూపిస్తారండి, ఉప్పు స్తంభము అదిగోండి. లోతు భార్య కదలదు మెదలదు కదా, అక్కడే నిలబడి స్టాండ్ స్టిల్. పాపం వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంది కానీ అక్కడే ఆగిపోయింది. విశ్వాస జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వెనుకకు తిరిగి చూస్తే నువ్వు స్తంభించిపోతావు, నీ జీవితము స్తంభించిపోతుంది. ఇప్పుడు లోతు భార్యను దేవుడు ఉప్పు స్తంభంగా ఎందుకు మార్చాడు? అంత కఠినమైన పనిష్మెంట్ ఆమెకు ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే షీ లవ్డ్ ద మ్యాటర్. ఇందాక నేను చెప్పాను కదా, ఆమె వస్తువులని బాగా ప్రేమించింది, ఆమె ఒక వస్తువులాగా మారిపోయింది. వెరీ వెరీ అన్ఫార్చునేట్. మనం ఎవరైనా చనిపోయాక వస్తువులాగా మనం మారం కదండి. మన బాడీ డీకంపోజ్ అయిపోతుంది, భూమిలో వేసిన తర్వాత మన శరీరం అంతా కుళ్ళిపోతుంది, ఆ తర్వాత మన ఆత్మ ఏమో దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ లోతు భార్యలాగా ఒక మ్యాటర్గా మిగిలిపోయి ఇదిగోండి ఆ పిల్లర్ ఆఫ్ సాల్ట్ మిస్సెస్ లాట్ అనిలాగా చెప్పించుకునేలాగా ఎవరైతే ప్రపంచంలో ఇప్పటి వరకు మారలేదు. కానీ లోతు భార్య మ్యాటర్ లాగా ఎందుకు మారిపోయిందంటే ఆమె మ్యాటర్ను మేకర్ కన్నా ఎక్కువ ప్రేమించింది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో బ్లెస్సింగ్ మీటికి వచ్చిన మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే నేను బాగా ప్రేమిస్తున్న మ్యాటర్ ఏంటి? కొంతమంది సెల్ ఫోన్ పోయిందంటే ఇక ప్రాణం పోయినంత పని అయిపోద్ది, అవునా కదండి? సెల్ ఫోన్ పోయిందంటే ఐ కెనాట్ సర్వైవ్ వితౌట్ మై ఫోన్. నాకు ఇది లేకపోతే నేను బ్రతకలేనని కొన్నిసార్లు మనం జీవితంలో కొన్నిటితో బాగా ముడిపెట్టబడి ఉంటాము. నువ్వు దేవుని కన్నా ఎక్కువ ఈ లోక సంబంధమైన ఏ ఆశీర్వాదాన్ని ప్రేమించినా ఆ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ ఆ పర్టిక్యులర్ థింగే నిన్ను దేవునికి దూరం చేస్తుంది అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు మ్యాటర్ని కాకుండా మేకర్ని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు?
మ్యాటర్ని ప్రేమించేవారు వస్తు సంబంధమైన ఆశీర్వాదాలను లేదా ఫిజికల్ బ్లెస్సింగ్స్ను, మెటీరియలిజంను ప్రేమించేవారు దే ఆల్వేస్ వాంట్ టు లుక్ బ్యాక్, దే ఆల్వేస్ వాంట్ టు గో బ్యాక్. వారికి ఉన్న వాటిని గూర్చి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, వాటి మీద ఎక్కువగా వారి ఫోకస్ ఉంటుంది. బట్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ స్టార్ట్ లవింగ్ అండ్ ట్రస్టింగ్ ద మేకర్ మోర్ దాన్ ద మ్యాటర్? చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. హల్లెలూయా. ఇదిగో నేనొక నూతన క్రియ, బిహోల్డ్ ఐ డూ అ న్యూ థింగ్. దేవుడు అన్నాడు కొత్త కార్యాలు చేస్తున్నానని. క్రొత్తదనం అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారండి? నాకు తెలిసి ఎవరు ఉండరు కదా. కొత్తది అనగానే ఇట్ జస్ట్ ఫ్యాసినేట్స్ అస్. కొత్త ఇంట్లోకి వెళ్ళాలంటే ఎంత ఎక్సైట్మెంట్. కొత్త కారు, కొత్త ఫోన్, కొత్త బట్టలు, కొత్త జాబ్, కొత్త ఫ్రెండ్స్, కొత్త ప్లేస్. చూడండి, క్రొత్తది ఏదైనా సరే మనలో ఫిల్ చేసే ఎక్సైట్మెంట్ అది మామూలుగా ఉండదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఈనాడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నూతన క్రియలు చూడాలని ఆశపడుతున్నావా? మ్యాటర్ను ప్రేమించడం మానేసి మేకర్ వైపు చూస్తూ ఉండు. హీ డస్ న్యూ థింగ్స్ ఎవ్రీ సింగిల్ డే ఫర్ యూ. హల్లెలూయా. కొత్త కొత్తవి చేస్తాడండి నీ జీవితంలో కార్యాలు. అవి చూసి నీకు అనిపిస్తుంది, ప్రభువా ఇన్ని ఆశీర్వాదాలు సిద్ధపరిచావా, ఇన్ని కార్యాలు చేస్తున్నావా నా కొరకు, నన్ను ఇంత ప్రేమిస్తున్నావా, నన్ను ఇంత పట్టించుకుంటున్నావా, నా కొరకు ఇంత ఆలోచిస్తున్నావా. నువ్వు ఆశ్చర్యపోతావు ఎప్పుడంటే వెన్ యూ స్టార్ట్ లవింగ్ ద మేకర్ మోర్ దెన్ ద మ్యాటర్. ఉన్న వస్తువులు, ఉన్న ఆశీర్వాదాలు, ఉన్న సంపదను చూసుకుంటూ ఇదే ప్రపంచం, ఇదే జీవితం, ఇది ఉంటే చాలే, దేవుడు అక్కర్లేదని వాటిని ప్రేమిస్తూ ఉండిపోతే, వస్తు సంబంధమైన వాటిని ప్రేమించి నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోయిన లోతు భార్యలా మన జీవితం అయిపోద్ది. కానీ సృష్టికర్తను ప్రేమిస్తూ పూర్ణ హృదయముతో ఆయన్ని వెంబడిస్తూ ఆయన్ని ఎటు వెళ్ళమంటే అటు వెళ్తూ ఆయన మాటకు విధేయత చూపిస్తూ సాగిపోతే, ఇదిగో నేను నూతన క్రియను చేయుచున్నాను. దేవుడు నూతన క్రియలు ఒక్కొక్కరి జీవితాలలో జరిగించేవాడు. రెండవ అంశం దగ్గరికి నేను వస్తున్నాను. దేవుని కొరకు ఎదురు చూచేవారు, దేవుని వెంబడించేవారు తమ జీవితాల్లో ఎంచుకోవలసిన మార్గం. చూడండి, జీవితంలో అనుదినం చాలా నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. వీ మేక్ లాట్ ఆఫ్ డెసిషన్స్ ఎవ్రీ డే, అవునా కదా? ఈవెన్ బ్లెస్సింగ్ మీట్కి వెళ్ళాలా వద్దా కూడా ఒక డెసిషన్ తీసుకొని వచ్చారు. యు ఆల్ హ్యావ్ చోజన్ ద రైట్ డెసిషన్. వెళ్దాము ఖచ్చితంగా. అక్కడ నుండి వచ్చారు. జాన్ వెస్లీ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. హైదరాబాద్లో మార్నింగ్ సర్వీస్లో మాట్లాడి, 2 సర్వీసెస్లో మాట్లాడి, నేనేమో రాజమండ్రి నుండి, మా టీం అందరం మేము రాజమండ్రి నుండి వచ్చాం. అన్ని వందల కిలోమీటర్ల నుంచి వాళ్ళు వస్తే, మేము 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లే కదా మేము వెళ్తామని మీరు అందరూ వచ్చారు. యు మేడ్ అ గుడ్ చాయిస్. మంచి నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధానానికి ఈ సాయంకాల సమయంలో వచ్చారు. అయితే జీవితంలో మనం చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మనము ఏ మార్గంలో వెళ్ళాలి అని మనం చాలా ఎంపికలు చేస్తూ ఉంటామండి. చూడండి, మనం ఏ రూట్ తీసుకుంటామో ఆ రూట్ని బట్టే మనము ఏ డెస్టినేషన్కి చేరుకుంటామో ఆధారపడి ఉంటుంది, అవునా కదా? రాంగ్ రూట్లో వెళ్ళేవాడు రాంగ్ డెస్టినేషన్కి వెళ్తాడు. డెడ్ ఎండ్ వైపు వెళ్ళేవాడు తన జీవితంలో హీ విల్ రీచ్ నోవేర్. వెళ్ళినట్టే ఉంటుంది, ప్రయాణం చేసినట్టే ఉంటుంది, కష్టపడినట్టే ఉంటుంది, డీజిల్ పెట్రోల్ అయిపోయినట్టే ఉంటుంది. కానీ వెళ్ళాక డెడ్ ఎండ్ చూసిన తర్వాత అనిపిస్తుంది, ఇంత ప్రయాణం చేశాను కానీ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. గమ్యస్థానం చేరుకోలేకపోయానే, టైం వేస్ట్ అయిపోయిందే, ఇంత డబ్బు ఖర్చు అయిపోయిందే, ఇంత ఎనర్జీ వేస్ట్ అయిపోయిందే, నేను ఏమీ సాధించలేదా అని అల్టిమేట్గా తెలుసుకుంటాడు. ఆ రూట్లో ఉన్నప్పుడు తెలుసుకోడు. అందుకనే ఒక రూట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఆలోచన చేసుకోవాలి, ఇది సరైన మార్గమా కాదా అని. దేవుని వాక్యంలో దావీదు భక్తుని జీవితంలో నుండి ఒక్క అనుభవము మీతో నేను మరి మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. దావీదు తన జీవితంలో దేవుడు దావీదును సౌలు రాజు తర్వాత ఇశ్రాయేలును పరిపాలించడానికి అధిపతిగా, రాజుగా దేవుడు ఏర్పరచుకున్న తరువాత సౌలుకి విషయం తెలిసిపోయింది. ఏమనంటే, నా తర్వాత రాజరికానికి, నా తర్వాత సింహాసనం మీదకి వచ్చేది దావీదే అని సౌలు తెలుసుకున్నప్పుడు, అప్పటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపును నిలిపి దావీదు ప్రాణాన్ని తీయాలని దావీదుకు నిద్ర లేకుండా చేశాడండి. దావీదుకు నెమ్మది లేకుండా చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే, దావీదు జీవితంలో చాలామంది శత్రువులు ఉన్నారు, కానీ చాలా ఎక్కువగా టార్చర్ చేసిన వ్యక్తి ఎవరు అంటే సౌలే. నెమ్మది లేకుండా చేశాడు. సొంత మామే కూతురించి పెళ్లి చేశాడు.
ప్రపంచానికి అనిపిస్తుంది సౌలుకి దావీదంటే ఎంత ప్రేమని. కానీ కూతురుని ఎందుకు ఇచ్చి పెళ్లి చేశాడంటే దావీదుని ఈజీగా చంపడానికి సొంత కూతురు ఉంటే పక్కన బాగా హెల్ప్ అవుతుంది కదా అని ఆ దురుద్దేశంతో తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు సౌలు రాజు. అయితే దావీదును తరుముతూ దావీదును ఎడారులలో లేకపోతే అరణ్యాలలో కొండల్లో గుహలలో దావీదు తిరుగుతూ ఉన్నాడండి. సౌలు అతన్ని చేజ్ చేస్తున్న సందర్భంలో, అలాంటి ఒక సందర్భంలో దావీదు జీవితంలో దావీదు చేతికి సౌలు చిక్కాడండి. సౌలు దావీదు చేతికి దొరికాడు. సౌలు గుహలో ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు దావీదుకి సౌలు దొరికాడు. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే దావీదుకి దేవుడు ఇచ్చిన ఒక సొల్యూషన్ లాగా కనబడుతుంది అది. ఎంతో కాలం నుండి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, నన్ను తరుమువారు నా చేతిలో నుండి నన్ను తప్పించుము, నా పక్షంగా వ్యాజ్యమాడయ్యా, నాకు న్యాయం తీర్చయ్యా, నా శత్రువుల పళ్ళు విరగొట్టయ్యా, ఎన్నో ప్రార్థనలు చేస్తాడు. అప్పుడు కరెక్ట్గా చేతికి దొరికాడండి. ఇప్పుడు దావీదు చేయాల్సిన ఒక నిర్ణయం ఉంది. అదేంటంటే, షుడ్ హీ చూస్ వాట్ ఈజ్ ఈజీ ఫర్ హిమ్ ఆర్ షుడ్ హీ చూస్ వాట్ ఈజ్ రైట్? జీవితంలో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎట్లా వస్తాయంటే మన ముందు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటేమో రైట్ వే, సరైన మార్గం. రెండవదేమో ఈజీ వే, రెండవదేమో సులభమైన సౌకర్యవంతంగా దేవునికి ఇష్టం లేని మార్గం. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఇది చాలా షార్ట్ కట్ లాగా కనబడుతుంది, ఇది తీసుకోగానే నువ్వు ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయిపోయినట్లే ఉంటుంది. కానీ దేవునికి ఇష్టమైన మార్గం ఏమో సరియైన మార్గం. అది కొన్నిసార్లు చాలాసార్లు అది ఇరుకు మార్గంలాగా ఉంటుంది. ఇప్పుడు దావీదు చేతికి సౌలు చిక్కాడు, దావీదు చేతికి సౌలు దొరికిపోయాడు. ఇప్పుడు దావీదు చుట్టూ ఉన్న వారు కూడా దావీదుని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారండి. చూడండి ఆ మాటలు, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో ఆ మాటలు మనం గమనిస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనం. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపనని తన జనులతో చెప్పెను. చుట్టూ ఉన్నవారు అన్నారు, అయ్యా నీ చేతికి దేవుడు నీ శత్రువులను అప్పగిస్తానన్నాడు కదా, ఇదిగో అప్పగించాడు. హియర్ ఇస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్, జస్ట్ కిల్ హిమ్, చంపేయి దావీదు. సౌలు నీ ప్రాణాన్ని తీయాలని ఇంత తరుముతుంటే సౌలు నీకు దొరికాడంటే ఇది దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన మార్గమేనయ్యా. నీ శత్రువును ఇన్ ఆర్డర్ టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ ఎనిమీ జస్ట్ కిల్ హిమ్, అతని ప్రాణాన్ని తీసేయని దావీదుతో ఉన్న సైన్యము, దావీదుతో ఉన్న వ్యక్తులు దావీదుని ఎంకరేజ్ చేస్తూ ఉంటే దావీదు మాత్రం ఆలోచన చేశాడండి. చాలా స్టేబుల్గా ఆలోచన చేశాడు. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే తోపుడు బళ్ళలా ఉంటుంది. తోపుడు బళ్ళు తెలుసా అండి మీకు? తోపుడు బళ్ళు వెనక ఉన్న వాళ్ళు ప్రెషర్ ఎటు పెడితే అటు వెళ్తూ ఉంటాయి కదా. కొన్ని తెరచాప పడవలు ఉంటాయి. తెరచాప పడవలు ఇప్పుడు ఎక్కువ లేవు, కానీ ఆ తెరచాప పడవలు ఎలా ఉంటాయంటే గాలి ఎటు వస్తే అటు వెళ్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవారు చెయ్యి 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 అనగానే చేసేస్తాం అంతే. ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్ అని నలుగురు చెప్పగానే మనకు అనిపిస్తుంది ఇదే కరెక్ట్, ఐఎమ్ టోటలీ కన్విన్స్డ్, దేవుడే చెప్పించాడేమో అండి అని. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలను ఇతరుల యొక్క ప్రోద్బలం వలన, ఇతరుల యొక్క ఎంకరేజ్మెంట్ వలన, ఇతరులు కొంచెం పుష్ ఇవ్వగానే చేసేస్తూ ఉంటాం. డేవిడ్ వాజ్ వెరీ స్టేబుల్. దావీదు చాలా బ్యాలెన్స్గా ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుని అభిషిక్తుడు కదా ఈయన నేను ముట్టుకోవడం నాకు మంచిది కాదు. ఇతనికి ఏం చేయాలో దేవుడు ఇతన్ని ఒకవేళ సంహరించాలి కూడా, లెట్ గాడ్ డూ ఇట్, బట్ ఐ వోంట్ డూ ఇట్, నేనైతే చెయ్యనని చాలా సులభమైన మార్గంలో తన శత్రువును వదిలించుకోవడానికి ఒక ఏర్పాటులాగా కనపడినప్పటికీ దావీదు అంటున్నాడు, యెహోవాను బట్టి అతని నేను చంపనని తన జనులతో. ఇన్ఫ్యాక్ట్ సౌలు వస్త్రపు చెంగు కోసినందుకే బాధపడ్డాడు అంటండి. ఎంత సెన్సిటివ్ హార్ట్ అండి. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు అంటే ఏంటి తెలుసా? వాట్ డస్ ఇట్ మీన్ టు బీ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్? దేవుని హృదయానుసారుడు అనే టైటిల్ ఊరికే వచ్చిందా? రాలా. సౌలు పీక కోసాక కాదు కూర్చొని బాధపడుతుంది, సౌలు వస్త్రపు చెంగును కోసి కూడా బాధపడుతున్నాడు. అంటే అది కూడా నేను చేయకుండా ఉండాల్సిందేమో.
ఆయన జోలికే నేను వెళ్ళకుండా ఉండాల్సిందేమో, ఆయన నన్ను ఎంత బాధించినా పర్వాలేదు, నా పక్షంగా వ్యాజ్యమాడి దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే అని సౌలుకు ఆయన అసలు ఏ విధమైన అపకారం చేయకపోయినా ఆ జరిగిన చిన్న కార్యానికి నొచ్చుకుంటున్నాడంటే దావీదు హృదయంలో మేలు చేయాలనే మనసే తప్ప కీడు చేయాలనే మనసు కించిత్తు కూడా. కానీ మనం ఎన్నిసార్లు అండి ఇతరుల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇతరుల రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తూ, ఇతరుల పేరు ప్రతిష్టలు మంటగలుపుతూ, తెలిసిన ఇన్ఫర్మేషన్ 10% అయితే మ్యానిపులేటెడ్, యాడెడ్, ఇమాజిన్డ్, ఆ తర్వాత ఎవరికి వచ్చిన టాలెంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా 90% యాడ్ చేసి బంధువుల గురించో, స్నేహితుల గురించో, దేవుని సేవకుల గురించో ఉన్నవి లేనివి అన్నీ కలిపి వక్రీకరించి చెప్పుకుంటా, ఇంత కూడా మనస్సాక్షి నొచ్చదండి చాలామందికి, అవునా కదా? సో మెనీ టైమ్స్ వీ స్పీక్ అగేన్స్ట్ పీపుల్, ఇతరులకు విరోధంగా మాట్లాడుతూ ఉంటాము, ఇతరులను చాలా బాధిస్తూ ఉంటాం, కానీ మనసాక్షి ఇంత కూడా నొచ్చుకోదు. అంటే అర్థం ఏంటంటే దేవుని అనుసరించే హృదయం లేదన్నమాట, అంతే. ఇఫ్ వీఆర్ జస్ట్ ఇన్సెన్సిటివ్ టు సిన్, పాపం చేసి స్పర్శ లేకుండా, స్పృహ లేకుండా ఇన్సెన్సిటివ్గా ఉన్నామంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ కార్యం మనలో జరగట్లేదని, దేవునిలో సరిగ్గా లేమని అర్థం. అదొక సూచన, అదొక ఇండికేషన్ అనమాట. దావీదు సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసిన తర్వాత తన మనసులో నొచ్చుకుంటా ఉన్నాడు, నేను ఎంత కష్టమైనా, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ సౌలు నన్ను చేజ్ చేసినా నేను పరిగెట్టడానికి, నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి సిద్ధమే, కానీ దేవునికి విరోధమైన పని మాత్రం చెయ్యను అని దేవుడు కొరకు నిలబడ్డాడు. అలా అని దావీదు సింహాసనం ఎక్కకుండా మానాడా? అలా అని దావీదు సౌలు చేతికి దొరికిపోయి సౌలు చేతిలో చనిపోయాడా? చనిపోలేదే. మనకు అనిపిస్తుంది ఈ సౌలుని నేను చంపకపోతే ఈ సౌలు నన్ను చంపేస్తాడేమో అని కూడా కొన్నిసార్లు చంపేసే ఆలోచనలు రావచ్చు. కానీ దావీదు ఒకటి నమ్మాడు, తన ప్రాణము దేవుని ఆధీనంలో ఉంది, తనను నడిపించేది దేవుడు, తన జీవితాన్ని నియంత్రించేది దేవుడు. డేవిడ్ న్యూ దట్ గాడ్ ఈజ్ లీడింగ్ హిజ్ లైఫ్. యెహోవా నా కాపర్ అన్నాడు కదా, నన్ను నడిపించేది ఆయన, నా శత్రువు నన్ను తరిమినా పర్వాలేదు, దేవుడు ఎంతవరకు ఈ ఫేజ్లో, ఈ సఫరింగ్లో నన్ను పెడితే ఐ విల్ జస్ట్ గో త్రూ దాట్, బట్ ఐ విల్ నాట్ చూస్ వాట్ ఈస్ ఈజీ, బట్ రాదర్ ఐ విల్ చూస్ వాట్ ఈస్ రైట్. ఏది సులభమో, ఏది నాకు షార్ట్ కట్ లాగా కనిపిస్తుందో, ఏది నాకు సౌకర్యవంతంగా అనిపిస్తుందో అది నేను చేయను, కానీ దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ప్రీతికరమో, దేవునికి ఏది అంగీకారమో అదే చేస్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టే దేవుడు దావీదు కుమారుడు అని పిలువబడ్డానికి యేసయ్య ఇష్టపడ్డాడండి. హల్లెలూయా. ఊరికే రాలేదండి ఆ టైటిల్. దావీదు కుమారుడు అని ఎందుకు పిలువబడ్డాడు యేసయ్య? చాలా కారణాలు ఉన్నాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. దావీదు యొక్క హృదయము దేవుని ఎడల, దేవుని అభిషిక్తుల ఎడల దావీదు యొక్క హృదయం ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఈ బ్లెస్సింగ్ మీట్కి వచ్చిన మనము మన జీవితాల్లో కూడా అనుదినము వాట్ ఈస్ ఈజీ, వాట్ ఈస్ రైట్, ఈ రెండు మార్గాలు మన ముందుంటూ ఉంటాయి. సులభమైన మార్గాలలో ఏదో ఒకటి సంపాదించుకోవాలి, ఏదో ఒకటి సాధించేయాలనే ఒక శోధన, లేదా సరైన మార్గంలో వెళ్ళి కష్టమైనప్పటికీ దేవుడు ఏ ఆశీర్వాదం ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుందాం, అప్పటి వరకు కనిపెట్టాలి, అప్పటి వరకు ఎదురు చూడాలి, అప్పటి వరకు ఓర్పుతో సహనంతో నిలబడతాను అనే ఆలోచన. దావీదు వలె సరైన వాటి కొరకు, దేవుని వాక్యాన్ని అనుసరించడం కొరకు మనం నిలబడితే నిశ్చయంగా మన జీవితాలలో మనం ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకుంటాం. ఫైనల్ పాయింట్ నేను త్వరగా చెప్పి ముగిస్తాను. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో అంత్య దినములు, అపాయకరమైన కాలాలలో ఎటువంటి మనుషులు ఉంటారో, ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో అక్కడ చాలా పెద్ద లిస్ట్ వ్రాయబడింది. 1st verse నుండే మనం చూస్తాం, కానీ బట్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ ద 5th verse. 5వ వచనాన్ని చూద్దాం. చూడండి, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు, ఇట్టి వారికి విముఖుడవై యుండుము. ఈ తిమోతికి వ్రాసిన పత్రిక, దిస్ ఇస్ ఎ లెటర్ దట్ అపోస్టల్ పాల్ రోట్ టు a youngster, a young man named Timothy. తిమోతి అనే యవ్వనస్తుడుగా ఉన్న, దేవుని కలిగిన, దేవుని సేవలో మరి చక్కని పరిచారకునిగా, ఒక రైట్ హ్యాండ్ లాగా ఒక మాటలో చెప్పాలంటే అపోస్తలుడైన పౌలుకు ఉన్న తిమోతికి ఈ ఉత్తరాన్ని రాస్తూ అంటున్నాడు, తిమోతి, కొంతమంది ఉన్నారయ్యా, కొన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్, వాళ్ళకి నువ్వు దూరంగా ఉండాలి, వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడండి. చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని హెచ్చరిస్తూ ఉంటారు,
హాస్టల్కి వెళ్తున్నప్పుడు, దూరదేశానికి వెళ్తా ఉన్నప్పుడు, కొత్తగా కాలేజీలో జాయిన్ అవుతున్నప్పుడు తాగే వాళ్ళకి దూరంగా ఉండు నాయనా, తిరిగే వాళ్ళకి దూరంగా ఉండు నాయనా, ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తించే వారికి దూరంగా ఉండు, చెడు మాటలు మాట్లాడే వారికి దూరంగా ఉండని కొన్ని జాగ్రత్తలు చెప్పినట్లు అపోస్తలుడైన పౌలు తనకొక ఆత్మీయ కుమారునిగా ఉన్న తిమోతికి కొన్ని జాగ్రత్తలు, కొన్ని ప్రికాషన్స్ చెప్తా ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని చెప్తూ చాలా పెద్ద లిస్ట్ ఉంది. బట్ ఆఖరుగా ఒక మాట చెప్పారు, అదేంటంటే పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు అంట. కొంతమంది ఉంటారంట, పైకి భక్తిగా కనబడతారంట, ఆ భక్తి యొక్క శక్తిని మాత్రం ఆశ్రయించరంట. మీలో ఎంతమందికి కెమిలియన్ తెలుసు? కెమిలియన్ అంటే ఊసరవెల్లి అంటారు. ఊసరవెల్లి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యానిమల్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్రీచర్. చాలా ఆసక్తికరమైన జీవి అది. ఎందుకు ఆసక్తికరమైన జీవి అంటున్నానంటే, దానికి బాడీలో దేవుడు ఒక స్పెషల్ మెకానిజం పెట్టాడండి. దేవుడు దాని బాడీలో ఒక మ్యాజిక్ పెట్టాడు. అదేంటంటే ఎక్కడ ఉంటే ఆ వాతావరణానికి తగినట్లు, దాని సరౌండింగ్స్కి తగినట్లు దాని బాడీ కలర్ మార్చేసుకుంటూ ఉంటుంది. తెలుసా అండి? కెమిలియన్ చెట్టు మీదకి వెళ్ళగానే గ్రీన్ అయిపోతుంది. అది మనం చెట్టు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప అక్కడ ఒక జీవి ఉంది అని మనం గుర్తుపట్టాం, ఆకే అనుకుంటాం. సడన్గా దగ్గరికి వెళ్ళి అది కాళ్ళు చేయలేపితే మనకు అర్థమవుతుంది, ఓకే ఇక్కడ ఊసరవెల్లి ఉందన్నమాట. అది కనుక మట్టిలోకి వెళ్ళిందంటే మట్టి రంగులోకి మారిపోతూ ఉంటుంది. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఆ కెమిలియన్ని 4-5 రంగుల మీద నుంచి నడిపించారండి. రెడ్ కలర్లోకి వెళ్ళగానే రెడ్ అయిపోయింది, ఆ తర్వాత రేడియం కలర్లోకి వెళ్ళగానే రేడియం అయిపోయింది, ఆ తర్వాత బ్లూ కలర్లోకి వెళ్ళగానే బ్లూ అయిపోయింది, బ్రౌన్ కలర్లోకి వెళ్ళగానే బ్రౌన్ అయిపోయింది. ఓ మై గుడ్నెస్, దేవుడు ఇంత అందంగా ఇంత వెరైటీ పెట్టాడు ఆ సృష్టిలో. ఈ జీవికి ఇంత మంచి ఫీచర్ దానికి ఎందుకు దేవుడు అది ఇచ్చాడంటే, అది ఇట్స్ ఎ డిఫెన్స్ మెకానిజం ఫర్ ద కెమిలియన్. ఈ యొక్క ఊసర వెళ్ళి తాను శత్రువుల బారి నుండి కాపాడుకోవడానికి అది ఆ టెక్నిక్ వాడుతుంది అనమాట. ఎందుకంటే అది ఒకవేళ మట్టిలో ఉంటే దాన్ని ఏదైనా జీవులు వేటాడి దాన్ని తినేస్తాయని చంపేస్తాయని అది ఆ వాతావరణానికి తగినట్లుగా దాని చర్మపు రంగును మార్చుకున్నప్పుడు అది దానికి ఒక ప్రొటెక్షన్గా, ఒక కాపుదలగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది పైకి బాగా భక్తిగా కనబడతా ఉన్నారు, కానీ ఆ భక్తి యొక్క శక్తిని అంటే లోకంలోకి వెళ్ళగానే లోకము పరిస్థితులకి అనుగుణంగా అడాప్ట్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ దేవుని సన్నిధానానికి రాగానే దేవుని సన్నిధికి తగినట్లుగా కొన్నిసార్లు అడాప్ట్ అయిపోతూ ఉంటారు. ఈ కెమిలియన్ ఎలాగైతే అడాప్ట్ అయిపోతూ ఉంటుందో పరిస్థితిని బట్టి కొంతమంది కూడా వారి జీవితంలో పైకి భక్తి గలవారమని చెప్పుకుంటారంట, బట్ దేర్ లైఫ్ అండ్ దేర్ వర్డ్స్ డోంట్ గో టుగెదర్. వాళ్ళ మాటలకు వారి జీవితానికి పొంతన ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు వాక్ ద టాక్ అంటున్నాడు. వాక్ ద టాక్ అంటే అర్థం ఏంటంటే, ఏం మాట్లాడతావో అదే బ్రతుకు, ఏం బ్రతుకుతావో అదే మాట్లాడు. దేవుని కలిగి ఉన్నానని చెప్పుకుంటూ, దేవుని బిడ్డనని చెప్పుకుంటూ లోకస్తుడులాగా ప్రవర్తించద్దు అని దేవుడు చెప్తున్నాడండి. యూ హ్యావ్ టు జస్ట్ ఫాలో వాట్ ఎవర్ యు సే. నువ్వు ఏం చెప్తున్నావో, నువ్వు ఏం ప్రకటిస్తున్నావో దానికి తగినట్లు జీవించాలి. పైకి భక్తి గలవారం అని కనబడుతున్నారు లేదా చెప్పుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే, నిజంగా భక్తి కలిగి వారు సాగిపోతే వారి జీవితంలో అనుదినము దేవుని పవర్ని వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. నాకు అనిపిస్తుంది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ క్యారింగ్ అ బ్లంట్ నైఫ్. చూడండి, ఒక పెద్ద కత్తి ఉంది, ఆ కత్తిని సానబెట్టకుండా నీ దగ్గర పట్టుకొని తిరుగుతూ ఉన్నావు. ఎవరైనా శత్రువు వచ్చాడు, నీ దగ్గర కత్తి చూసి వాళ్ళని ఏమన్నా చంపుతారేమో అని ఇంకొకళ్ళు చిన్న షార్ప్ నైఫ్తో వచ్చినా వాళ్ళని మన దగ్గర ఉన్న బ్లంట్ నైఫ్తో మనం ఏమి కూడా పోరాడలేము. ఎందుకంటే పేరుకి నైఫ్ ఉంది కానీ, పేరుకి ఒక ఖడ్గం ఉంది కానీ అదంతా మొద్దుబారిపోయి ఉంది, దాన్ని సానబెట్టలేదు. ఇట్స్ నాట్ షార్ప్ అండ్ సో ఇట్స్ నాట్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ. ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడ్డలమండి, దేవుని పిల్లలమండి, దేవుని కలిగిన వారమండి అని చెప్పుకున్నారు, కానీ దేవుని పవర్ మాత్రం వాళ్ళ లైఫ్లో కనబడట్లే. దేవుని పవర్ వారి జీవితాలలో మేనిఫెస్ట్ అవ్వట్లేదు. ఈ రాత్రికాల సమయంలో మీటింగ్ ఎందుకు పెట్టారంటే, దైవజనులు జాన్ వెస్లీ గారు ఈ మీటింగ్ ఇక్కడ జరిగించాలని దేవుడు ఎందుకు ప్రేరేపణిచ్చారంటే, మేము బ్యాక్ టు బ్యాక్ వీ హ్యావ్ బీన్ ఇన్ మీటింగ్స్ అండి. చాలా మరి నా మట్టుకు నేను ఒక స్త్రీగా చాలా అలసిపోతూ ఉన్నాను. మెన్కి కొంచెం ఎక్కువ స్టామినా ఉంటుందేమో కానీ, బట్ ఐఎమ్ గెటింగ్ సో టైర్డ్ ట్రావెలింగ్ హియర్ అండ్ దేర్. ఒక ప్రాంతం తర్వాత ఇంకొక ప్రాంతం, దేవుడు ఎక్కడికి నడిపిస్తే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ ఉన్నాం. ఇంత విశ్రాంతి లేకుండా నిర్విరామంగా ఎందుకు ప్రయాణాలు చేస్తూ దేవుని మాటలు ప్రకటిస్తున్నామంటే, దేవుడు పెట్టిన సువార్త భారం,
దేవుని బిడ్డలమని చెప్పుకుంటా ఉన్నారు, దేవుని సంఘానికి వెళ్తున్నారు, లోకానికి కూడా ఓకే వీళ్ళు క్రైస్తవులండి, వీరు ప్రభువును కలిగిన వారండి అని ఒక మాట అయితే బయటకు ఉంది, కానీ దేవుని శక్తి మాత్రం చాలా మంది జీవితాలలో మేనిఫెస్ట్ అవ్వట్లేదు. దేవుని శక్తి వారిలో లేదు. దేవుని శక్తి కలిగిన కార్యాలు వారి జీవితాల ద్వారా ఎవరు కూడా చూడలేకపోతా ఉన్నారు. సో ఇతరులు అనుకుంటా ఉన్నారు వీరు దేవుని బిడ్డలు అంటారు కానీ దే ఆర్ నో డిఫరెంట్ దెన్ అస్. వాళ్ళు మాలాగే ఉన్నారండి, మాకు వారికి ఎలాంటి తేడా లేదండి. అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి. అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. హల్లెలూయా. సాక్షులుగా ఉండాలంటే శక్తి పొందుకోవాలి. అర్థమవుతుందండి? అక్కడున్న సీక్వెన్స్ అర్థమైందా? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక, when you receive power from above, when you receive the power of the Holy Spirit, that is when you will start living a life, a witness, that is when you will start being a witness for the Lord. దేవుని కొరకు ఒక సాక్షిగా, దేవుని కొరకు ఒక వెలుగుగా, దేవుని కొరకు ఒక ఉప్పుగా ఎప్పుడు బ్రతుకుతామంటే ముందు దేవుని శక్తిని పొందుకున్న తరువాత. ఈ బ్లెస్సింగ్ మీట్ ఎందుకొరకంటే దిస్ ఇస్ a time when we are going to be filled with the power of God. దేవుడిచ్చే శక్తి ఇక్కడ పొందుకొని మళ్ళీ తిరిగి మన స్థలాలకు, మన గృహాలకు, మన ఉద్యోగ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ దేవుని కొరకు సాక్షులుగా బ్రతకడానికి దిస్ ఇస్ లైక్ అ రీఫిల్లింగ్ స్టేషన్. హల్లెలూయా. దేవుని సన్నిధానానికి ఎప్పుడు వచ్చినా అడగాలి, నన్ను నింపు ప్రభువా, నింపయ్యా. ఎవ్రీ టైమ్ వి సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుడు ఏదో ఒక విషయం మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడండి. మనం నిజంగా ఆ సెన్సిటివిటీ ఉంటే, ఇక్కడే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే మీరు తాకబడరు, కానీ ప్రతి మాటను దేవుడు నా కొరకే పలుకుతున్నాడని విన్నప్పుడు ఆసక్తితో గాడ్ విల్ ఇన్స్పైర్ యూ, గాడ్ విల్ ఫిల్ యూ విత్ హిస్ పవర్. దేవుని కొరకు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని కొరకు సాక్షులుగా బ్రతకడానికి దేవుడు సహాయము చేస్తాడు. ప్రపంచానికి క్రీస్తు రూపం కనబడాలంటే ఎలా కనబడుతుందండి? మన ద్వారానే. మనమేనండి. వి ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క ప్రతినిధులము మనమే. when we choose what is right rather than what is easy, when we love the maker more than the matter, when we receive power from above, పైనుండి వచ్చే శక్తిని పొందుకున్నప్పుడు దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. లోతు భార్య లోక సంబంధమైన వాటిని ప్రేమించింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. నిన్ను ప్రేమించకుండా ప్రభా, నీకన్నా ఎక్కువగా మేము ఏ వస్తువును, ఏ మనిషిని ప్రేమించినా మా ఆశీర్వాదాలు మాకు దూరం అవుతాయని, మా జీవితాలు స్తంభించిపోతాయని, నీవు చేయబోయే నూతన క్రియలను ఇక మేము చూడలేమని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు ప్రభా. విశ్వాస జీవితంలో నిన్ను చూస్తూ ముందుకు సాగిపోయే కృప మాకు ఇవ్వండి. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా వాక్యానుసారమైన మార్గాలను, నీ చిత్తానుసారమైన మార్గమును అనుసరించే కృప మాకు దయచే ప్రభువా. పైనుండి వచ్చే శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఈ రాత్రికాల సమయంలో మా అందరిలో నాయన మీరు నింపండి. పరిశుద్ధాత్ముడా, నీ శక్తి మాకు కావాలయ్యా. నీ శక్తి మాకు లేకపోతే ఈ లోకంలో నీ కొరకు మేము బ్రతకలేం ప్రభువా. ఈ లోకంలో నీ కొరకు మేము వెలగలేమయ్యా. నీ శక్తితో మమ్మల్ని అందరినీ నింపండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.